పరిశుద్ధ గ్రంథంలోంచి 110వ కీర్తన. ఈ కీర్తన మనకందరికి బాగా పరిచయమైన కీర్తన. ఈ కీర్తనలో మొదటి వచనం చూద్దాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయి. ఈ కీర్తనలో వ్రాయబడిన మాట చూస్తున్నాం. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. మొదటి వచనంలో దావీదు యేసుక్రీస్తును నా ప్రభువు అని చెప్తున్నాడని అపోస్తల కార్యాల గ్రంథంలో రాసినప్పుడు 2వ అధ్యాయంలో దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి రాశాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. సో మొట్టమొదట ఈ కీర్తన అపోస్తల కార్యాల గ్రంథంలో దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు అనే సందర్భంలో ఇది ప్రస్తావించబడింది. 35వ వచనంలో మీరు చూస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో ఇక్కడ రాయబడింది. అలాగే యేసు ప్రభు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు ఆయనను ప్రశ్నలతో శోధిస్తున్నప్పుడు ఆయన కూడా దావీదు కుమారుడని శాస్త్రులు క్రీస్తుని గురించి చెప్తున్నారు కదా, మరి దావీదు ఆయనను ప్రభు అని ఎలా చెప్తున్నాడని ఒక ప్రశ్న ఈ కీర్తనలో నుంచే ఆయన వారికి వేశాడు. ఇది కూడా మనం గతంలో ధ్యానం చేశాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఇక మూడో సందర్భంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 25వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ఈ కీర్తన ప్రస్తావించబడింది. ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. సో ఇదొకటి అన్నమాట. వీలైనంత మంది వీడియోని ఆన్ చేసుకోండి. జూమ్ మీటింగ్ లో వీడియో ఆన్ చేసుకుంటేనే మిమ్మల్ని నేను ప్రశ్నించడానికి ఉంటది, మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఉంటది. సో మనం ఇప్పటి వరకు చదివిన వాటిలో 3 సందర్భాలు మనం చదువుకున్నాం. అలాగే హెబ్రీ పత్రిక అంతా కూడా ఈ కీర్తన ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక అంతా కూడా కూర్చుండుము అనే మాట ఏదైతే ఉందో ఆ అనుభవం హెబ్రీ పత్రిక అంతా కూడా రాయబడింది. అయితే ఉదయకాలం మనం మొదటిగా దావీదు ఈ కీర్తనను క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు అని మనం గమనించాలి. దావీదు క్రీస్తును నా ప్రభువు అని ఎందుకు చెప్పాడంటే, క్రీస్తును గురించి దావీదు ఏమని తెలుసుకున్నాడు ముందుగా అంటే, ఆయన మృతుల్లో నుండి లేస్తాడు, ఆయన నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడం, ఆయన దేవుని కుడి పార్శ్వానికి హెచ్చించబడతాడు, ఆయన ప్రభువుగా నియమించబడతాడు అని దావీదు పరిశుద్ధాత్మ వలన ముందుగా తెలుసుకొని వ్రాశాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో లేదా మొదటి అధ్యాయము 16లో పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పలికిన అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి దావీదు పరిశుద్ధాత్మ ద్వారా కీర్తనలు రాశాడు. మార్క్స్ వార్తలో కూడా ఇందాక మనం చదివిన
వచనంలో అక్కడ కూడా ఇదే మాట రాయబడింది. 12వ అధ్యాయం మార్కు సువార్త 36లో దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కీర్తనలు రాసిన దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి ఈ కీర్తన రాశాడు. అలాగైతే ఈ కీర్తనలో నీ శత్రువులు అని చెప్పబడిన శత్రువుల లిస్టులో మొట్టమొదట శత్రువు ఎవరంటే క్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి అనే మాట వ్రాయండి. కాబట్టి మొదటి శత్రువు ఎవరంటే క్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం కూడా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, మరణమును ఆయన నిరర్ధకం చేశాడు. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనే మాట మనం చూస్తున్నాం. ఇంతకీ కడవరి శత్రువు ఎవరు? మొదటి శత్రువు మరణం. లాస్ట్ ఎనిమి ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. మొదటి శత్రువు ఎవరు? మరణం. కడప శత్రువు ఎవరు? మరణం. సో ఇక్కడ కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని అంటే ఇది ఏ మరణం, లేదా ఇది ఎవరి మరణం? ఇది ఎవరి మరణం అంటే మన మరణం, భౌతిక మరణం. యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు అప్పటికి మనం సజీవులుగానే ఉంటాం, అది మన విశ్వాసం. అయితే మరి ఇంతకుముందు క్రీస్తునందు మృతులైన వారుగా, ప్రభునందు నిద్రించిన వారుగా, క్రీస్తునందు ఉండి చనిపోయిన వారుగా మనం అనుకుంటున్న వారు చనిపోలేదు, వారు నిద్రిస్తున్నారు. వారు మహిమ దేహంతో వస్తారు, మనం కూడా మార్పు పొంది మహిమ దేహంతో వెళ్తాం. ఈ దేహ విమోచన దినాన్న ఈ మర్త్యమైన దేహము జీవము చేత మృంగివేయబడుతుంది. అంటే మనం మహిమ దేహాన్ని ధరించుకుంటాం. ఈ మహిమ దేహం ధరించుకున్న దినాన్న మరి కడపట నశింపజేయబడు శత్రువు మరణం అనేది చూడండి 54లో చెప్పాడు, విజయమందు మరణము మృంగివేయబడెను. ఇక్కడ మరణం మృంగివేయబడిందని 54లో చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడుతుంది అని 4లో చెప్పాడు. ఆ మర్త్యమైనది మర్త్య శరీరం. కాబట్టి మర్త్య శరీరము నుండి విమోచన జరిగినప్పుడు ఆ మర్త్యదేహం మృంగివేయబడుట అనేది కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మధ్యలో శత్రువులు చాలా మంది ఉన్నారు. మొదటి శత్రువు మరణం, కడపటి శత్రువు మరణం, ఈ మధ్యలో చాలా శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులందరినీ మనం పాదపీఠముగా చేయాలంటే కడపటి శత్రువు మరణం అనేది ఏదైతే ఉందో అది మనం క్రీస్తుతో కూడా నిరర్ధకం చేశామని మనం ముందు రోజే ఎరగాలి. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మనం మరణాన్ని జయిస్తామని కాదు, మనం క్రీస్తుతోటే లేచాం, క్రీస్తుతోటే మనం కూర్చున్నాం. కాబట్టి మనం క్రీస్తుతోటే మరణాన్ని నిరర్ధకం చేశామని నమ్మితే అప్పుడు మిగిలిన శత్రువులందరూ మనకు పాదపీఠంగా ఉంటారు. హనోకన్నా అడ్మిట్ చేయండి, మీకు వస్తుందా? వస్తుందండి, అడ్మిట్ చేశాను. ఓకే. చూడండి,
కడపటి శత్రువు మరణం అంటే ఏంటి? మర్త్య దేహము జీవం చేత మృంగివేయబడటం. అది యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ అది మనం క్రీస్తుతో లేచినప్పుడే సిద్ధపాటు జరిగిపోయిందని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆ మాట నేను చెప్పట్లేదు, అక్కడే ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5 ఏముంది? దీని నిమిత్తం దీని మనం నిమిత్తం సిద్ధపరచవాడు మనలను సిద్ధపరిచిన సిద్ధపరచవాడు వాడు దేవుడే. దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే మనం పరిశుద్ధాత్మను పొందక ముందే మనం యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడటం కొరకైన సిద్ధపాటు జరిగిపోయింది. కొంతమంది ఎత్తపడటానికి సిద్ధపాటును బోధిస్తున్నారు. ఎత్తపడటానికి సిద్ధపాటును ప్రార్థిస్తున్నారు. ఎత్తపడటానికి సిద్ధపాటును పాటలు పాడుతున్నారు. ఎత్తబడటానికి సిద్ధపాటు అనేది పరిశుద్ధాత్మను పొందక ముందే జరిగింది. అయితే ఇది ఫ్యూచర్ ఈవెంట్ గా కానీ మనం చూస్తే మిగిలిన శత్రువులు మనకు పాదపీఠంగా ఉండరు. ఇది పాస్ట్ ఈవెంట్ గా చూసినప్పుడు మాత్రమే మిగిలిన శత్రువుని మనం జయిస్తాం. ఉదాహరణకి ఇలా చెప్పుకుందాం. ఇప్పుడు పునరుద్ధానం ఫ్యూచరా పాస్టా మన జీవితంలో? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం లేస్తాం. ఆ రోజు కడపటి నశింప చేయబడి శత్రువు మరణం అనేది ఏదైతే ఉందో ఆ పునరుద్ధానం వాస్తవంగా జరగాలి. ఆ రెజరక్షన్ జరగాలి. కానీ ఆ రెజరక్షన్ కొరకు మనం ఆల్రెడీ సిద్ధపరచబడ్డాం. ఎందుకంటే మనం క్రీస్తు లేచినప్పుడే మనం ఆయనతో కూడా లేపబడ్డాం. అంటే మనం ఆల్రెడీ క్రీస్తుతో లేచిన వారు. ఒకవేళ మీరు క్రీస్తుతో లేవలేదనుకోండి, క్రీస్తు ఒక్కడే లేచాడు అనుకోండి, క్రీస్తు ఒక్కడే లేస్తే క్రీస్తుతో మనం లేవకపోతే యేసుప్రభు మన పాపాల కొరకు చనిపోయాడని అనుకుంటాం. యేసుప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేచాడు అనుకుంటాం, కానీ మనము నీతిమంతులము అని అనుకోము. మనం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాము అని అనుకోం. అలా అనుకోకపోతే ఏం జరిగిద్ది? నీతిమంతుడు మరలా ధర్మశాస్త్రం అను కాడి క్రిందకి వెళ్తాడు. ఎందుకంటే తను పాపి అనుకుంటున్నాడు కాబట్టి. ఇదే గత రాత్రి మనం నల్లజర్లో విన్న వర్తమానం. ముఖ్యమైన సంగతి ఏంటంటే పాపం విషయమే చనిపోవటం కాదు. ముఖ్యమైన సంగతి ధర్మశాస్త్రం విషయమే చనిపోవటం. రోమీయులకు రాసిన పత్రిక 6-7 అధ్యాయాల్లో 6వ అధ్యాయంలో మనం పాపం విషయమే చనిపోయాం. 7వ అధ్యాయంలో మనం ధర్మశాస్త్రం విషయమై చనిపోయాం. పాపం విషయమే చనిపోయాము అని మనం నమ్మితేనే ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాం. కానీ ఇప్పటికీ క్రైస్తవులు చాలా మంది పాపములోనే ఉన్నాం అనుకుంటారు. ఎలా అనుకుంటారు? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గా ఒక 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 వాక్యంలో ఒక ఆయన ఇలా చెప్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? అంటే దీని అర్థం ఏంటి? మనం యేసు ప్రభుతో చనిపోయాం, పాపం విషయంలో చనిపోయాం. ఇక మీదట మనం పాపములు ఎలా జీవిస్తాం అంటే మనం పాపములో ఎలా ఉంటాం. కాబట్టి పాపం అనేది మన యొక్క ఉనికి కాదు, పాపం అనేది మన స్థితి కాదని పౌలు రాశాడు. కానీ దాని యొక్క వ్యాఖ్యానం ఏం చెప్తున్నారంటే అర్థం కాక, అసలు నువ్వు యేసు ప్రభుని నమ్మావంటేనే పాపం విషయంలో చచ్చిపోయావు కదా, ఇక నువ్వు పాపం ఎలా చేయగలుగుతున్నావు అని దాని వ్యాఖ్యానం చెప్తున్నారు. ఈ వచనాన్ని అలాగాని వ్యాఖ్యానించామనుకోండి, పాపములు ఎలాగూ జీవిస్తావు అంటే పాపం చేస్తూ నువ్వు ఎలా ఉంటావు అని వ్యాఖ్యానిస్తే పాపములో నీవు లేవు అనే సత్యాన్ని నువ్వు నమ్మలేవు. ఎందుకంటే ఈ వచనం అందుకే వ్రాయబడింది. పాపములో లేవు అని విశ్వాసి నమ్మకపోతే విశ్వాసి దేని క్రింద ఉంటాడు? 7వ అధ్యాయంలో రాసినట్లు ధర్మశాస్త్రం క్రింద ఉంటాడు. ధర్మశాస్త్రం క్రింద ఉంటే విశ్వాసి ఎలా బ్రతుకుతాడు? 8వ అధ్యాయం రోమాపత్రిక 12 శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఈ శరీరాన్ని అనుసరించి జీవింపజేస్తుంది.
కాబట్టి మనం ప్రభువుని నమ్ముకోవటం మాత్రమే కాదు, పాపం విషయంలో మనం చనిపోయామనే స్పష్టత మనకు అర్థమవ్వాలి. అందుకనే మనం రోమాపత్రిక పౌలు 6వ అధ్యాయంలో పౌలు నీటి బాప్తిస్మం గురించి కాదు, ఆయన ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇచ్చింది దేనికంటే క్రీస్తులోనికి బాప్తిస్మం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాం. యేసు ప్రభుని నమ్మటానికి క్రీస్తు బాప్తిస్మానికి ఎవరైనా తేడా చెప్తారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, జూమ్ మీటింగ్ లో ఉన్నవాళ్ళు, యేసు క్రీస్తుని అంగీకరించడానికి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందటానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక్కళ్ళనే చెప్పండి, అందరూ వద్దులే, ఒక్కళ్ళు ఆయన చెప్పండి. పాపముల విషయమై చనిపోయాడని నమ్మడం యేసు ప్రభువుని నమ్మడమే. క్రీస్తులోని బాప్తిస్మం అంటే నేను కూడా ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేచాను అనేసి నమ్మడం క్రీస్తులోని బాప్తిస్మం. వెరీ గుడ్. సో యేసుక్రీస్తు నమ్మటం అంటే ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటంటే నేను ఆయనతో చనిపోయి నేను కూడా లేచానని నమ్మటం. ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం వల్ల మనం నీతిమంతులయ్యాం. కానీ క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా మనం నీతిమంతులు అనుకుంటాం. అంటే ఇది ఇప్పుడు ఈ బాప్తిస్మం ఎక్కడ శుద్ధి కలిగిస్తుంది? అనుకోవటం విషయంలో. అందుకనే కొరింథీయులకు రాసిన పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మేము రక్షించున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి ఇప్పుడు నోవాహు దినాల్లో బాప్తిస్మం లేదా నోవాహు దినాల్లో జరిగిన సంభవం నీటి బాప్తిస్మానికి సాదృశ్యం కాదు, క్రీస్తులోనికి బాప్తిస్మానికి సాదృశ్యం. ఎందుకంటే 20వ వచనంలో ఏముందంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అనే మాట ఉంది కదా. మనం 9వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఒక టాపిక్ చెప్పుకున్నాం, భూమి యొక్క మొదటి భాగంలో రక్త ప్రోక్షణ. భూమి యొక్క మొదటి భాగంలో ఎవరున్నారు? చెప్పండి పాత నిబంధన భక్తుల ఆత్మ. అమ్మా. పాత నిబంధన భక్తుల ఆత్మ. ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలకు సంపూర్ణ స్థితి కలగలేదు అప్పటికి. సో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15లో చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు, ఆ ఆత్మలకు సంపూర్ణ స్థితి కలిగించాడు. ఇప్పుడు 21లో అంటున్నాడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఏం చేస్తుందంటే నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం నిర్మలమైన మనస్సాక్షి కొరకు. క్రీస్తుని అంగీకరించాం, అది ఒక అనుభవం. క్రీస్తులోనికి బాప్తిస్మం అది రెండో అనుభవం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము అని మనం నమ్మకపోతే క్రీస్తు మరణములో మనం పాలు పొందామని మనం నమ్మట్లే. కాబట్టి మనకు మరణం అనే పాలు పంపులు మరలా ఉన్నాయనుకుంటున్నాం. రిజరక్షన్ మనం ఫ్యూచర్ ఈవెంట్ గా మాత్రమే చూస్తే మరణం అనేది ఉంది, ఆ తర్వాత మనం చచ్చిపోయి మళ్ళీ లేస్తాం అనుకుంటాం. కానీ మరణాన్ని మనం పాస్ట్ ఈవెంట్ గా చూస్తే ఇక మనకు మరణం లేదు అని మనం నమ్మగలుగుతాం. వాస్తవం చెప్పాలంటే మనకు మరణం లేదు కదా. ఇప్పుడు దావీదు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మొచ్చు, కానీ క్రైస్తవులు చచ్చిపోయి తిరిగి లేస్తున్నారని అనలేం. ఎందుకంటే దావీదు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సొలొమోనుకి ఏం చెప్పాడు దావీదు? లోకులందరూ పోయే మార్గంలో వెళ్తున్నాను అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళలేదు ఆశీష్? దావీదు ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ క్వశ్చన్ అమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి. దావీదు లోకులందరూ పోయే మార్గాన్ని వెళ్తున్నాను అన్నాడు కదా, అంటే దావీదు ఎక్కడికి వెళ్ళలేదు. భూభాగంలోనికి, మొదటి భూభాగం. ఉం? చెప్పండి, ఎవరైనా పర్లేదు భూమి చెప్పండి. యొక్క మొదటి భాగంలో, భూమి యొక్క మొదటి భాగంలో వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళలేదు అన్నట్టుగా
చెప్పండి. పరదేశ్ క్రైస్తవుడు వెళ్ళే స్థలానికి దావీదు వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళలేదు. అందుకనే దావీదు చనిపోయి తిరిగి లేస్తాడు అనేది మనం చూస్తాం. కానీ క్రైస్తవుడు చనిపోయి తిరిగి లేస్తాడు అని కాదు. అసలు క్రైస్తవుడు చనిపోయాడు అనే మాటే రాంగ్. ఎందుకంటే క్రైస్తవుడు పాతాళంలో మొదటి భాగానికి వెళ్ళట్లే. అతడు క్రీస్తు ఎక్కడికైతే వెళ్ళాడో ఆయన చనిపోయినప్పుడు అక్కడికే వెళ్తున్నాడు కదా. పాతాళంలో మొదటి భాగానికి వెళ్ళిన లాస్ట్ వ్యక్తి ఎవరు? పాతాళంలో మొదటి భాగానికి వెళ్ళిన ఆఖరి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఉమ్, యేసుక్రీస్తు ప్రభు. యేసుప్రభుతో చనిపోయిన దొంగ కదా, ఆ వ్యక్తే, యేసుప్రభు కాదు. ఆ దొంగను కూడా యేసుప్రభు మరలా పరదేశంలోకి తీసుకొని వచ్చాడు, చెరగా పట్టుకొని వచ్చేసాడు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు అక్కడికి వెళ్ళట్లే. కాబట్టి మనం చచ్చిపోయి మళ్ళా తిరిగి లేస్తాం అనే నమ్మకం కంటే మనం క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచాం అనే నమ్మకంలో నుండి జీవించాలి. ఈ నమ్మకంలో నుండి జీవించటం వల్ల శత్రువులందరినీ మనం పాదపీఠంగా చేసుకోవచ్చు. ఈరోజు మనకు శత్రువులుగా ఉన్నవారే మన పరిపాలన చేస్తున్నారు. రాత్రి మనం విన్న నల్లజర్ల వర్తమానం ప్రకారం ఈరోజు చాలా మందికి ఈ ఆచారాలు పోవట్లేదు, తర్వాత కులభేదాలు పోవట్లేదు. వీటన్నిటి చేత వీరు జయించబడుతున్నారు, అంటే ఓడిపోతున్నారు. వాస్తవంగా ఎందుకు ఓడిపోతున్నారంటే కారణం వీరు పునరుద్ధానాన్ని జరగాల్సిన అంశం అనుకుంటున్నారు, మరణాన్ని జరగాల్సిన అంశం అనుకుంటున్నారు. కానీ మన క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పొందుటకై మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందాం. కాబట్టి మరణం అనేది ఆల్రెడీ జరిగిన అంశం. మనం మరణాన్ని నిరర్థకం కూడా క్రీస్తుతో పాటు చేశాం, క్రీస్తుతో పాటు లేచి పరలోకమందు కూర్చున్నాం. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం మరణంలో ఉంటే ఎవరైనా మనకు మరణ భయం కలిగించగలరు. అసలు మరణమునే మనం ఆల్రెడీ పొందాము, ఇక మరణం అనేది మనకి ఫ్యూచర్ ఈవెంట్ కాదు అని అనుకుంటే మనకు మరణ భయాన్ని ఎవరు పుట్టించగలరు? మరణ భయాన్ని మనకు పుట్టించలేని వాళ్ళు ఆ మరణ భయము చేత మనల్ని ఆచారాలకు బానిసలుగా ఎలా చేయగలరు? హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం. కాబట్టి విశ్వాసి ఆచారాల్లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా విశ్వాసి శత్రువులను పాదపీఠంగా చేసుకోలేకపోతున్నాడు. శత్రువులే విశ్వాసిని పరిపాలన చేస్తున్నారు. రెండవ అంశం, క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం అని మనం నమ్మకపోతే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని మనం అనుకోగలుగుతాం, కానీ నేను నీతిమంతుణ్ణి అని మాత్రం మనం అనుకోలేం. రోమాపత్రిక 6:13. మనం అనుకోలేకపోతే విశ్వాసులమైన మనం కూడా మరలా ధర్మశాస్త్రం అని కాడి క్రిందకి వెళ్ళిపోతాం. గలతీ 5:1. ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడు? ఎఫెసీ 2:14లో యూదులకు అన్యులకు మధ్యనున్న ద్వేషమను అడ్డుగోడ అన్నాడు. అక్కడ యూదులు అన్యులు ఉన్నారు అప్పుడు, ఇప్పుడు క్యాస్ట్ ఉంది అంతే. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనే భేదాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసుల మధ్యలో ఈ అడ్డుగోడ ఉందంటే విశ్వాసిని అవి పరిపాలన చేస్తున్నాయా, విశ్వాసి వాటిని తొక్కుతున్నాడా అని మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ శత్రువుల మధ్యలో నువ్వు పరిపాలన చేయాలి అంటున్నాడు. 110వ కీర్తన 1వ వచనంలో 2వ వచనంలో నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము కదా. మీలో చెప్పండి ఎంతమంది ఈ మధ్యగోడ పడిపోయిన అనుభవంలో జీవిస్తున్నారు? ఆ మధ్యగోడ పడిపోయిన అనుభవంలో మీరు జీవించట్లేదంటే మీ శత్రువులు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నారని అర్థం కదా. ప్రస్తుతం ఇశ్రాయేలీలను ఎవరు పరిపాలిస్తున్నారు? 110వ కీర్తన 6వ వచనం చూడండి, లేదా 110వ కీర్తన 5వ వచనం. ప్రభువు నీ కుడి ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి పార్శ్వమందుండి తన తన కోపదినమున కోపదినమున రాజులను నలగొట్టును అన్నాడు. కోపదినం అంటే ఉగ్రత దినం. ఇప్పుడు మనం రక్షణ దినంలో ఉన్నాం. 110వ కీర్తన 1వ వచనంలో రక్షణ దినం, 110వ కీర్తన 5వ వచనంలో ఉగ్రత దినం. ఉగ్రత దినాన్ని ఏం చేస్తాడు ఆయన? ఇశ్రాయేలు శత్రువులందరినీ ఆయన నలగొడతాడు. అంతవరకు ఇశ్రాయేలీలు ఏం చేయబడతారు? వారి శత్రువుల పరిపాలనలో వారు ఉన్నారు. బబులోను వారిని పరిపాలించింది,
మీడో పెర్షియన్ కింగ్డమ్ ఎంపైర్ వారిని పరిపాలన చేసింది. గ్రీక్ పరిపాలన చేసింది, రోమా పరిపాలన చేసింది. యాంటీ క్రైస్ట్ వచ్చేంత వరకు వాళ్ళు శత్రువుల పరిపాలనలో ఉంటారు. నేడు విశ్వాసి కూడా శత్రువుల పరిపాలనలోనే ఉన్నాడు. చాలా విచారం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కూడా ఈ శత్రువులను జయించలేకపోతున్నారు. ఏ శత్రువులు అంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కేఫా ఎలాగైతే వేషధారణ వేశాడో మాయవేషం వేస్తున్నారు. మాయవేషం. రాత్రి సహోదరుడు మీటింగ్ అయిన తర్వాత నన్ను బయటికి పిలిచాడు నల్లజర్లో. ఏంటన్నా అని అడిగాను. మీకు తెలుసా హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే నా భార్యను ఒక ఆమె మీరు ఏ క్యాస్ట్ అని అడిగిందంట. అడిగితే ఏం చెప్పారా అని అంటే నా భార్య చెప్పిందండి ఏం క్యాస్టో చెప్పిందంట అని చెప్తే ఆ తర్వాత ఏమైందని అడిగాను. మేము ఈ క్యాస్ట్ వాళ్ళతో మాట్లాడమనిందంట ఆమె హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో కూర్చొని. ఇంతగా ఆమె ఎవరు అని అడిగిన వివరాలు నాకు తెలిసినీలండి. అయితే ఆమె కొత్త అన్నమాట, ఈ వాక్యం తెలియదు ఆమెకి. ఆయన ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే రాత్రి ఆ వాక్యం విన్న తర్వాత ఆయన మాట చెప్పాడు. అంటే చూడండి, శత్రువుల చేత జయించబడుతున్నారు, శత్రువులను పాదపీఠంగా చేసుకోలేకపోతున్నారు. పేతురు రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు ఇక్కడ అంటే 2వ అధ్యాయంలో 19లో ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. కదా, శత్రువులను జయించాలి అంటే శత్రువులకు దాసులు అవుతున్నారు, ఓడిపోతున్నారు. ఈ భేదాలు ఏవి కూడా మిమ్మల్ని పరిపాలన చేయనీయకండి. ఎందుకంటే భేదాలు ఏ లిస్టులో ఉన్నాయి? భేదములు ఏ లిస్టులో ఉన్నాయి? మతాల లిస్ట్ లో ఉన్నాయి. శరీర కార్యములు. రైట్ ఆన్సర్, శరీర కార్యాలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో భేదములు అనేవి శరీర కార్యాల్లో ఉన్నాయి. అంటే భేదం ఉందంటే ఖచ్చితంగా అతడు శరీరానుసారుడు అని అర్థం. అతడు దేని క్రింద ఉన్నాడు? జాన్పాలు, భేదం ఉన్న వ్యక్తి దేని క్రింద ఉన్నాడు? 5వ అధ్యాయం 18లో ఏముంది? మీరు ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఆత్మచేత నడిపించబడట్లేదు, తాను నీతిమంతుడని అతడు అనుకోడు. కాబట్టి అతడు ఈ కాడి క్రింద చిక్కుకుంటాడు. 5:1. అప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా ఉంటాయి, అందులో భేదాలు ఉన్నాయి. అంటే క్లియర్ గా చెప్పేయచ్చు, ఈ భేదాలు విశ్వాసంలో ఉన్నాయంటే వారు విశ్వాసులే గాని నీతిమంతులని అనుకోవట్లే. అంటే వాళ్ళు క్రీస్తులోనికి బాప్తిసం పొందారని వారు ఎరగరు, లేదా వారు అనుకోవట్లేదు. క్రీస్తులోనికి మనం చనిపోయాం, లేచాం క్రీస్తుతో కూడా కదండి. క్రీస్తుతో లేస్తే అందరూ ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చున్నాం కదా. చెప్పండి, ఇప్పుడు మనకు ఒక దగ్గర చేరేసి నువ్వు అక్కడ కూర్చో అన్నాడా ప్రభు? ఆ చివరి కూర్చో, మూలను కూర్చో అన్నాడా? చెప్పండి, ఏం చెప్పాడు? యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 5వ వచనంలో లేదా 3వ వచనంలో నీవిక్కడ మంచి స్థలం అందు కూర్చో, నువ్వు అక్కడ నుండు అని అంటారంట. నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ ఉండు అంటారంట. మీ మనస్సులో అలాంటి భేదాలు పెట్టుకుంటే మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా అన్నాడు. అవునా కదా? ఈ ఉదయకాలం ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీలో శరీర కార్యాలు ఉన్నాయా? మీలో ఈ భేదాలు ఉన్నాయా? అసలు ఒకటి చెప్తాను వినండి, అసలు మన నాలుకలో ఈ పదాలే రాకూడదు. ఇదే పరిశుద్ధులకు ఏమన్నాడు? తగినది. వెరీ గుడ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3లో అన్నాడు, ఇదే పరిశుద్ధులకు తగినది, వీటి పేరైనా ఎత్తొద్దు అన్నాడు. ఎత్తుతున్నారు కొంతమంది, మా ఊళ్ళు అంటున్నారు.
మా ఓళ్ళు అంటే అది ఏ ఒళ్ళు చెప్పు, అది ఏ ఒళ్ళు? పగిలిపోవలసిన ఒళ్ళు అదనమాట. అది పగలాల్సిన ఒళ్ళు. మా ఓళ్ళు అనకండి. అన్నారంటే మీరు శరీర కార్యాల్లో ఉన్నోళ్ళు అని అర్థం. మీ శరీరం పనిచేస్తుందని అర్థం. మీరు ఆత్మానుసారులు కాదు అని అర్థం కదా. ఆత్మానుసారులు కాని వారు, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. రేపు క్రీస్తు వచ్చినప్పుడు మీ స్థానం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి మీ నాలుకలో పలికారంటే మీరు వాటిలో జీవిస్తున్నారు కదా. గలతీ పత్రికలో ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 18లో మీరు ఆలోచన చేయండి. సో ఈ విధంగా ఉంటున్నారన్నమాట. రాత్రి నల్లజర్ల వర్తమానంలో యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న గోడ గురించి వింటూ, యూదుల దృష్టిలో అన్యులు ఎలా ఉన్నారు? కుక్క పిల్లల్లాగా ఉన్నారంట. అంటే ఈ భేదాలు ఉంటే మనకు చాలా మంది కుక్కల్లా కనిపిస్తారు. కుక్కల్లా కనిపించే వాళ్ళతో ప్రభు పాత్ర షేర్ చేసుకోలేం కదండి. అంతే కదా. మన పక్కన కుక్క కూర్చుంది అనుకోండి, అది తాగిన తర్వాత మనం తాగలేం కదా. ఆలోచన చేయండి, ఇబ్బందిగా ఉంటది మీకు. అది రొట్టె కొంచెం తిన్నాక మీరు తినలేరు, ఎందుకంటే కుక్క తిన్నది మనం తినలేం కదా. మీరు తిన్నది కుక్క తినకూడదు, ఎందుకంటే అది విలువైంది. కాబట్టి ఈ భేదాలతో వచ్చి కూర్చొని ప్రభు బలలో పాల్పుచ్చుకోవటం మంచిది కాదు. అందుకనే వివేచించి తినమని చెప్పాడు. వివేచించమని దేన్ని బట్టి చెప్పాడు? నువ్వు క్రీస్తు రక్తాన్ని బట్టి ఏమై ఉన్నావు అని వివేచించి ప్రభు రొట్టె తినమన్నాడు. క్రీస్తు రక్తాన్ని బట్టి నువ్వు ఏమై ఉన్నావు? నీతిమంతుడివి. నీ పక్కనోడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడు. కానీ నువ్వేమంటున్నావు? చెప్పు, విశ్వాస చెప్పు, యథార్థంగా చెప్పు, జూమ్ మీటింగ్ లో చెప్పు. ఇదే లాస్ట్ మీటింగ్ అవును కాక నీకు ఈ వాక్యం నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే చెప్పు, నువ్వేమంటున్నావు? చెప్పండి. ఆ చాకలోళ్ళకి ఇవ్వండి ఈ రొట్టె, ఇదిగో వాళ్ళకి ఇవ్వండి. ఎవరికి? వాళ్ళకి. వీళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. అసలు మనం అందరం ఒకే రొట్టె తింటున్నామంటే పిల్లల రొట్టె కుక్క పిల్లలకి వేటి యుక్తం కాదు అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం తింటూ కుక్కలకి ఇస్తున్నాం రొట్టె, మళ్ళీ కుక్క ఒక మొక్క తిని పక్కన పిల్లకి ఎత్తుంది, మళ్ళీ పిల్ల తిని కుక్క పిల్లకి ఎత్తుంది. ఇది బాగుంటుందండి? కుక్కలు తిన్న మొక్క మనం తింటాం, మనం తిన్న మొక్క కుక్క తింటాం, బాగోదు కదా. ఈ భేదాలతో ఓడిపోతున్నారు చాలా మంది. అప్పుడు నువ్వు జయించబడుతున్నావు. వాస్తవంగా ఏంటంటే నువ్వు జయించబడతావు. అందుచేత మీరు తీర్మానం చేసుకోండి. ఏమనంటే, నాలో ఈ శరీర కార్యం ఉందా లేదా? ఈ ఉదయకాలం ప్రశ్నించుకోండి. దీన్ని జయించాలంటే నా దగ్గర టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిస్మం. ఆ టాబ్లెట్ వేసుకోండి, ఈ జబ్బు అంతా వదిలిపోద్ది యేసుప్రభు నామములో. ఈ జబ్బు వదిలిపోయిన తర్వాతే మీరు ఆ విషయాల్లో పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. అంతవరకు మీరు ఈ భేదం పెట్టుకొని కూడా అన్నయ్య అని పిలవద్దు విశ్వాసిని. ఎందుకంటే నీకు ఎలా అన్నయ్య అవుతాడు? మనం ఒకరికొకరు సహోదరులం ఎలాగయ్యామన్నాడు కొలసి పత్రిక 1:1, క్రీస్తునందు విశ్వాసులైన పరిశుద్ధులు సహోదరులు అన్నాడు. అంటే మనం అందరం యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమయ్యాం కాబట్టి ఒకరికొకరు ఇప్పుడు సహోదరులమయ్యాం కదా. మరి నువ్వు అన్నా అని ఎలా పిలిచేస్తున్నావు? దేవుడు తండ్రి కాబట్టి పిలుస్తున్నావు. మరి దేవుడు తండ్రి అయితే నీకు తండ్రి, ఆయనకి తండ్రి అయినప్పుడు మీ ఇద్దరి మధ్యలో భేదాలు ఎలా వచ్చినాయి? అందుచేత వీటన్నిటినీ ప్రభువు పరిశోధిస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. మన హృదయం యొక్క తలంపుల ఆలోచనలు ఆయన శోధిస్తున్నాడు. ఇంకా మనం ఈ విషయాల విశ్రాంతిలోకి వచ్చామో లేదా? మన విశ్రాంతిని, మన విధేయతను ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన పరీక్షించి దానిని బట్టి మనల్ని ప్లేస్ చేస్తాడు. కొందరు ఇంకా ప్లేస్ చేయబడలేదు, కొందరు ఇంకా ప్రమోషన్లోనికి రాలేదు, రెవల్యూషన్లో ప్రమోషన్ రాలా, ఇంకా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లో ప్రమోషన్ రాలా, వారి యొక్క ధ్యానం మెడిటేషన్లో ప్రమోషన్లోకి రాలా, వారి యొక్క అనుభవాల్లో ప్రమోషన్కి రావట్లా. ప్రమోషన్కి ప్రభు ఎప్పుడు తీసుకొస్తాడంటే ఆయనే మన హృదయాలను పరీక్షించి ఈ విషయాల్లో వీరు విశ్రమిస్తున్నారని తెలిసినప్పుడు మనల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు మన అనుభవాల్లో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము వచనం 18లో చెప్పినట్లుగా ఆయన మన అవిధేయత ఉందో లేదా అని పరీక్షించి విశ్రాంతిలో ప్రవేశపెడతాడు. అంటే ఉన్నత అనుభవాలు, చాలా అనుభవాలు ఉన్నాయి. వీటిని మహిమలు అన్నాడు,
వీటిని ప్రవక్తలు పరిశోధించారన్నాడు, వీటికి దేవదూతలు పరిచర్య చేస్తున్నారన్నాడు. ఈ మహిమలు అనే ఎక్స్పీరియన్సెస్ లోకి వెళ్ళాలంటే మనకు టెస్టింగ్ జరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను, సో ఈ భేదాలు నాలో ఉన్నాయా లేదా, పరిశోధన జరుగుతుంది. ఈ భేదాలు ఉన్నాయి, ఈ భేదాలు ఎప్పుడు ఉంటాయి? ధర్మశాస్త్రం క్రింద ఉంటే ఉంటాయి. నేను దాని క్రింద ఎప్పుడు ఉంటాను? నేను పాపిని అనుకుంటే ఉంటాను. ఏంటి, యేసుప్రభు చనిపోయినా కూడా నేను పాపిని అనుకుంటున్నానా లేదా అని ఆయన పరిశోధించి దాన్ని బట్టి నన్ను ప్రవేశపెట్టాల్సిన దానిలో ప్రవేశపెడతాడు. సంఖ్య 14:8లో చెప్పాడు కదా, ఆయన మన యందు ఆనందిస్తేనే ప్రవేశపెడతాడు. ఇలాంటి భేదాలు పెట్టుకున్న వాళ్ళు ప్రభు ఆనందించలేడు. హెబ్రీ పత్రిక 10:38, ఆత్మ మన యందు ఆనందించాలి, ఆత్మ మన యందు ఆనందించాలి కదండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాను, నేను ఉండగా మీరు ఎవరైనా ఎలా మాట్లాడుకోగలుగుతారు? నేనున్నానండి, ఈ వాక్యం చెప్పాను, సో నా నా ఆలోచన ఏంటి, నా మోటివ్ ఏంటో మీకు అర్థమైపోయింది. నేను ఉండగా మీరు ఎలాంటి డిస్కషన్ చేస్తారా? ఏం వాసన్న చేయరు కదా? నేను వెళ్ళిపోతే చేస్తారుగా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు నేను కాదు వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడే అనుకోండి, ఆయన మీలోంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు చెప్పండి. అయితే ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం నేను కాదు, బర్నబాస్ అన్న కాదు, పరిశుద్ధాత్ముడు అనుకోండి, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు మీలో, మీరు ఎప్పుడు చేస్తారు ఈ డిస్కషన్ చెప్పండి. నాకన్నా కొంచెం చెవుడు ఉంది, బాగా చిన్నగా అంటే నాకు కొన్ని వినపడం కదా, కొన్ని వినపడం మనకు, కొన్ని డెసిబిల్స్ నుంచి కొన్ని డెసిబిల్స్ దాకా మనకు వినపడం. 20 dB టు 20,000 dBలోనే మనకు వినపడతాయి. కిందకి వినపడు, పైకి వినపడు. పరిశుద్ధాత్ముడికి కూడా అంతేనా? ఆయన మీలో ఉన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు, ఎక్కడ ఉన్నారు ఆగు అంటారు కొంతమంది. అలాగది ఇలాగ అనండి, ఏం మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు అనాల. ఆయన మనలో ఉన్నాడు కదా, మనలో ఉంటే ఈ డిస్కషన్ ఏంటి? మనలో ఉన్నప్పుడు మనం ఈ డిస్కషన్ చేస్తే ఆయన మన యందు ఆనందిస్తాడా, మనలోనే ఆయన ప్రవేశపెడతాడా? అందుకనే కొందరి ధ్యానాలు ఇక్కడే ఆగిపోయినాయి, ప్రమోషన్ లేదు వాళ్ళకి. కొందరి యొక్క రివల్యూషన్ అక్కడే ఆగిపోయింది. ప్రతి పరిస్థితిలో వాళ్ళు అక్కడే ఉండిపోయారు, చిన్నపిల్లల్లాగే ఉండిపోయారు, కానీ వాళ్ళు మహిమల్లోనికి రాలా. మహిమల్లోనికి రావాలి, మహాత్ములు అనే పేరు పొందాలి. ఇది ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. మహిమల్లోనికి రావాలి, మహాత్ములు అనే పేరు పొందాలి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో భక్తులు, మహాత్ములు అనే పేర్లు రాయబడ్డాయి. మహిమలలోనికి వస్తేనే మహాత్ములు అవుతాం. మహాత్ములను దూషించకూడదు అన్నాడు, అంటే మహిమలలోనికి వచ్చిన వాళ్ళని దూషించలే. నువ్వు మహాత్ముడివేనా? ఇంకా అపవిత్రాత్మల చేత వాడబడుతున్నావు, మహాత్ముడు కావాలి. సో మహిమల్లోనికి వస్తే మహిమల్లోనికి ఆయన ప్రవేశపెడతాడు, కానీ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు లభించిన దానిలో క్రమంగా నడవాలి. ఇంతకుముందు ఈ వాక్యం తెలియదు, మనం నడిచాం వాటిల్లో. ఇప్పుడు సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి గతించింది. ఇప్పుడు మనం చీకటిలో నడిస్తే ఎలాగా ఇంకా కదా. జూమ్కి వెళ్తున్నామండి అంటే జూమ్కి ఎందుకు వెళ్తున్నాం? ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడవటానిక కదా. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని బయలుపరచబడిన వెలుగులో నడవాలి. యోహాను 1:1-5. ఈ రోజు వర్తమానం ఏమొచ్చింది? మేము ఆయన వాళ్ళని విని మీకు ప్రకటించి వర్తమానం ఏంటంటే వెలుగు వచ్చింది. నెక్స్ట్ వచనంలో ఏముంది? నువ్వు ఆ వెలుగులో నడవాలి. వాక్యం వచ్చేది ఎందుకు? ఆ వాక్యంలో నడవటానికి. కానీ వాక్యం నోట్స్లో రాసుకొని మీరు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే మీ నోట్స్లు వెలుగులో నడుచుకుంటూ వస్తాయా? పిచ్చ మొహాలారా, వెర్రి మొహాలారా, మందమతులారా అని ప్రభు తిట్టాడు, నేను కాదు. వాక్యం వచ్చిన తర్వాత కూడా మీరు చీకట్లో నడుస్తున్నారు చూసారా కొందరు, వాళ్ళని ప్రభు తిట్టాడు. ఏమనంటే అసలు మీరు యేసు ప్రభు లేస్తాడు అని నమ్మితే మీరు సమాధి కాడికి ఈ సెంటు బాటిల్ పట్టుకొని ఎందుకు వచ్చారు? అది ప్రభు ప్రశ్న. యేసు ప్రభు లేస్తాడు అని మీరు నిజంగా నమ్మితే సెంటు బాటిల్ పట్టుకొని మీరు సమాధి కాడికి ఎందుకు వచ్చారు? మందమతులారా. తెలుగులో అసలు ట్రాన్స్లేషన్ ఏంటంటే పిచ్చమొహాలారా అని ప్రభు తిట్టాడు అంట, మందమతులారా. Today also we are speaking more about resurrection, but we are not believing that we are already risen with Christ. మనం
పునరుద్ధానం గురించి ధారాళంగా చెప్తున్నాం కానీ అసలు క్రీస్తు మనం లేచామని చెప్పట్లే. మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తు లేచాడని చెప్పి మన సమాధి దగ్గరికి పోతున్నాం. క్రీస్తు లేచాడంటే మనం సమాధి దగ్గరికి వెళ్ళకూడదు. ఇక ఆ సమాధిలో ఉన్నాయి ఈ కులాలు, ఈ భేదాలు, ఈ ఆచారాలు అన్ని అక్కడ ఉన్నాయి. అక్కడికే నీకేం పని? క్రీస్తు లేచిన వాళ్ళందరూ తిరిగి యెరూషలేం పట్టణంలోకి వెళ్ళండి, ఆత్మను పొందండి, శక్తిని పొందండి, సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. మీరు సమాధిలోకి కాదు పోవాల్సిన, పట్టణంలోకి పోండి అని చెప్పాడు. కాబట్టి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసేవారు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు, క్రీస్తు న్యాయపీఠం కొరకు ఎదురు చూసేవారు, బహుమానం కొరకు ఎదురు చూసేవారు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు తెచ్చే కృప కొరకు నిరీక్షణ కలిగిన వారు ఎవ్వరు ఇందులో ఉండరు. మీరు ఇందులో ఉంటున్నారంటే మీకు జ్ఞానం లేదు అని అర్థం. ఎందుకంటే మీ చేతులారా మీరు ఫ్యూచర్ పరిపాలన పోగొట్టుకుంటున్నారు. అంతే కదా? వీటిని మన నోట్లో ఎత్తలేదంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదవండి, 26 చదువుమా. ప్రకటన 2:26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుపదండంతో చూడండి, వారిని నా క్రియలు జాగ్రత్తగా చేయవాడు అన్నాడు. క్రియలు జాగ్రత్తగా చేయటం అంటే ఏంటంటే మళ్ళీ నాలో శరీర కార్యాలు కనబడకూడదని జాగ్రత్త. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? జనుల మీద అధికారం ఇస్తానన్నాడు కదా. 20 మందిని పరిపాలించమంటే ఎలా ఉంటుంది? 1000 ఏళ్ళ పరిపాలన. ఒక 20 మందిని నువ్వు పరిపాలించంటే ఎలా ఉంటుంది? మీరు ఏమంటారు? ప్రభుత్వం ఏంటి 20 మందా? 20 మంది పరిపాలన, 20 మంది మీద పరిపాలన ఏంటి? లక్షల మంది మీద పరిపాలన ఏంటి? వేల మంది మీద పరిపాలన ఏంటి? నీకెంతమంది మీద అధికారం ఇస్తాడు? అందుకనే చెప్పాడు, నా క్రియలు జాగ్రత్తగా చేయండి. వాటి పేరైనా నీ నాలుకలు ఎత్తలేదంటే నీకు జాగ్రత్త ఉందని అర్థం. వాటిని ఎత్తావంటే మనకు జాగ్రత్త లేదని అర్థం. జాగ్రత్త లేకపోతే చెప్పండి, ఎక్కడా మహిమలలోనికి వెళ్ళలేం, అక్కడ మహిమలలో వ్యత్యాసంలో మన మహిమ గొప్పగా ఉండదు. ఇక్కడ చూడాల్సిన మహిమలు ఇక్కడ చూడండి, అక్కడ పొందాల్సిన మహిమలు అక్కడ పొందాలి. కాబట్టి మహిమలు మనకు కావాలి. ఇంకా అసలు ఈ గ్రంథంలో ఇంకా చాలా మహిమలు ఉన్నాయి. ప్రవక్తలు శోధించిన మహిమలు ఉన్నాయి. ఆ మహిమలలోనికి మనం వెళ్ళాలి, మహాత్ములు అనే పేరు తెచ్చుకోవాలి. అంతేగాని ఇంకా వీటిలో ఈ బురదగుంట్లో దొల్లొద్దు, వీటిలో ఓడిపోవద్దు, వీటి చేత జయించబడొద్దు. వీటి పేరైనా మీ నాలుకలో ఎత్తకూడదు. సో ప్రభు ఆత్మ మనకు అలాగ సహాయం చేయను గాక. నీవు నీ శత్రువుల మధ్యలో పరిపాలన చేస్తావు అనే మాట ఇక్కడ చెప్పాడు. తర్వాత మాటలు ఏం చెప్పాడు చదువుమా. 110వ కీర్తన 3వ వచనం చదువు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వారి అరుణోదయ గర్భముల నుండి నీ వద్దకు వచ్చెదరు. రైట్. చూడండి, మనలో యథార్థ హృదయం ఉంటేనే మనం ప్రభు సన్నిధికి ఇష్టంగా వస్తాం. పవిత్ర హృదయం వేరు, యథార్థ హృదయం వేరు. పవిత్ర హృదయం రోమాపత్రిక 6వ అధ్యాయం అయితే, యథార్థ హృదయం రోమాపత్రిక 7వ అధ్యాయం. పవిత్ర హృదయం గలతీ పత్రిక 2:20 అయితే, యథార్థ హృదయం గలతీ పత్రిక 2:19. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ధర్మశాస్త్రం అను కాడి, మత కాడి ఏదైతే ఉందో అది యథార్థ హృదయానికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన పవిత్రులమయ్యా, మన హృదయాలు పవిత్రమైన, మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 15:9. కానీ మనం ఇంకా కాడి క్రిందే ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆచారాలు మానట్లేదు, ఈ భేదాలు మనలో ఉన్నాయి. అంటే మన హృదయం ఎలా లేదు? యథార్థంగా లేదు. అప్పుడు మనం ప్రభు సన్నిధికి ఇష్టపూర్వకంగా రాలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆచారాలు చెప్పే చోటికి ప్రజలు ఇష్టంగా వెళ్తారా? ఆచారాలు బోధిస్తారు కదా, 7 వారాలు చేయండి, 40 రోజులు చేయండి,
వెళ్ళరండి. చెప్పులు లేకుండా నడవండి, తెల్లవారుజాము 4 గంటలకే లేచి స్నానం చేయండి అనే చోటికి ఆ మాటలు వినడానికి ప్రజలు ఆసక్తితో వెళ్తారా, ఇష్టంగా వెళ్తారా? వెళ్తారు. ఉం? చెప్పండి, చెప్పట్లేదు మీరు. వెళ్తారన్న. మీరు వెళ్తున్నారా అని అడగట్లే, నేను వెళ్తారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని కాదుగా, బాధపడకుండా చెప్పండి. వెళ్తారు. వెళ్తారండి. ఇష్టంగా వెళ్తారు లేదా? అది ప్రభు సన్నిధేనా? అది ప్రభు సన్నిధేనా? ఎవరా శంకర్, అది ప్రభు సన్నిధేనా? కాదు కదా. ప్రభు సన్నిధిలో ఎవరుంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. చాలా లేట్ చదువుతున్నారు వచనాన్ని. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఆ సో ఇది ప్రభు సన్నిధి. దేవుని ఆత్మ బోధించే సన్నిధి ప్రభు సన్నిధి. ఇప్పుడు ఇక్కడికి ఆచారాలలో ఉన్న వాళ్ళు ఆసక్తిగా వస్తారా? రారన్న. చెప్పండి. రారు. ఇప్పుడు కరెక్ట్ గా నువ్వు ప్రతిరోజు 5 గంటలు లేచి చన్నీటి స్నానం చేసి ప్రార్థన చేయి, నీకు దేవుడు ఇది ఇస్తాడు అని అన్నాడు అనుకోండి. అలాంటి వాడిని మీరు జూమ్కి పిలిచారనుకోండి, అదే 5 గంటలకు వస్తాడా ఈ జూమ్కి? రాడు. ఎందుకు రాడంటే ప్రసంగి గ్రంథం 5:1 చదవండి. వాక్యం వినే సన్నిధిలో బుద్ధిహీనులు అర్పించే బలులు ఉండవని చెప్పాడు. బుద్ధిహీనులు అర్పించే బలులు అంటే వాళ్ళు అర్పించే బలులు ఆచారాలు. ఆచారాల కొరకు వచ్చేవారు ఆత్మకార్యంలో ఉండే దగ్గరికి రాలేరు ఆసక్తిగా. కానీ గుడ్ న్యూస్ ఏంటి చెప్పమంటారా? 110వ కీర్తనలో అరుణోదయ గర్భములో నుండి మంచులో వస్తున్నారంట యవనస్తులు. అంతా శక్తి ఏంటి వాక్యం వినడానికి? సరే, ఇప్పుడు కొన్ని జూమ్ మీటింగ్లు నడుస్తాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కే నడుస్తున్నాయి, కొన్ని 5 కూడా నడుస్తున్నాయి. ఏం జరుగుతుంది అందులో అంటే, తెల్లవారుజాము లేచి మనం ఇన్ని రోజులు ప్రార్థనలో మనం ఉంటే మనకు మేలు కలిగిద్దని ఆచార భక్తి. కానీ వాళ్ళు కూర్చోబెట్టి దేవుని యొక్క కృపను బోధిస్తే వాళ్ళు వినలేరు, నిద్రపోతారు, ఆసక్తిగా పాల్గొలేరు. 110వ కీర్తనలో చెప్పాడు 3వ వచనంలో, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అన్నాడు. మురికి గుడ్డలు వేసుకొని కాదు, ఆచారాలు ధరించుకొని కాదు, సత్క్రియలనే ప్రశస్త వస్త్రాల కొరకు అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వస్తారు. అసలు యవనస్తులు పొద్దునే నిద్ర లేవటం ఎక్కడుందండి? 10 గంటలకు కూడా నిద్రపోతారు యవనస్తులు, చాలా మంది లేవరు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అసలు ఈ ట్రూత్ ఎవరికైతే వెళ్తుందో, నువ్వు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందావు అనే ట్రూత్ ఎవరికైతే వెళ్ళిద్దో వాళ్ళు అరుణోదయ గర్భములో మంచు వలె వస్తారని చెప్పాడు కదా. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఒక మంచులో యవనస్తులు రావటం, మీటింగ్ అటెండ్ అవటం అనేది జరిగిద్దా? ఎస్, జరిగిద్ది. ఆయన వాక్యం అంత మధురంగా ఉంటుంది. ప్రజలకు యథార్థ హృదయం మనం ఇవ్వగలిగితే ప్రజలు అలాగ చేరి వస్తారు. కూర్చొని ఎర్లీ మార్నింగ్ అవర్స్ లోనే నోట్స్ రాసుకునే యవనస్తుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ చాలా జూమ్ మీటింగ్ లో తెల్లవారుజాము ముసలోళ్ళే ఉంటారు. ఆ ముసలోళ్ళు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఒకళ్ళు పాట పాడి ఆ ముసలోడు లెఫ్ట్ అయిపోతాడు, ఇంకో ముసలోడు అప్పుడు ప్రార్థన చేసి లెఫ్ట్ అయిపోతాడు, ఇంకో ముసలోడు వాక్యం చెప్పి లెఫ్ట్ అయిపోతాడు, ముగింపు ప్రార్థన చేసిన ముసలోడు లెఫ్ట్ అయిపోతాడు. ఇది కాదు జూమ్ మీటింగ్ అంటే. ప్రభు చెప్పాడు, అరుణోదయ గర్భములో నుండి మంచు వలె రావాలి. ఇంకా చాలా మంది యవనస్తులు పట్టుబడాలి, ఇంకా చాలా మందికి సత్యం తెలియాలి. హెబ్రీ పత్రిక
10వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు, యథార్థ హృదయంతో మరి ప్రభు సన్నిధానానికి మనం చేరి వద్దాం. సో మనం అందరం ఇప్పుడు ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే 22వ వచనం చెప్పాడు, యథార్థ హృదయం కొరకు ప్రయత్నం చేయాలి. పవిత్ర హృదయాలు చాలా మంది ఉన్నారు, బిలీవర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఈ ఆచారాలు ఈ భేదాల్లో చాలా మంది విశ్వాసులు ఉండిపోయారు. వాటి నుంచి విడుదల గాని కలిగించగలిగితే మంచు వలె అరుణోదయ గర్భములో ఉండి నీ యవనస్తులు పరిశుద్ధాలంకృతులై వారు వస్తారు అని చెప్పాడు. అలా వచ్చే వారి సంఖ్య పెరుగును గాక. సో మీరందరూ కూడా యథార్థ హృదయం కొరకు పోరాటం చేయండి. అంతేగాని మీరు కూడా ఈ జబ్బుని చాలా మందికి అంటించకండి. మీకు ఆ జబ్బు ఉంటే వదిలిపోను కాక కానీ మీరు జబ్బుని అంటించొద్దు. సో మీ నోట అలాంటి ఏం పలకొద్దు. సో ప్రభువే మనకు అట్టి కృప దయచేయను గాక. అసలు మనం యూదులతో పాటు సమాన వారసులం అయ్యామనేదే అపోస్తలుడైన పౌలుకి అప్పగించబడిన ఏర్పాటు వలన మర్మం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో యూదులతో పాటు అన్యులు సమాన వారసులు అవటం మర్మం, కానీ మన వాళ్ళు క్యాస్ట్ కి కోడ్లు చెప్పటం మర్మం. మన మర్మాలు వేరు, ఇక్కడ మర్మం వేరు. పౌలు మర్మం ఏంటంటే యూదులు అన్యులు ఏకమవటం మర్మం అన్నాడు, కానీ మనకు మర్మం ఏంటంటే కోడ్స్ అన్నమాట. ఈ కోడ్ ద్వారా అదే ఆ నెంబరేనా అదేనా ఇదేనా అని చెప్పటం మర్మంగా ఉంది చాలా మందికి. ఈ మర్మంలో ఉన్న వాళ్ళకి మర్మాలు ఏం తెలియబడవు, కానీ పౌలుకి వచ్చిన మర్మంలో ఉన్న వాళ్ళకి మర్మాలు తెలియబడతాయి. మర్మములు మహిమలు తెలిస్తేనే మనం ప్రభు కొరకు శ్రమలు పొందగలుగుతాం. సో ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఆత్మ మనకు స్పష్టంగా ఈ వాక్యం అర్థమగునట్లు చేయనుగాక. సో ఈ కీర్తనలో మనం ఒక వాగ్దానాన్ని ఉదయకాలం చేత పట్టుకుంది. అదేంటంటే అనేక మంది యవనస్తులు రావాలి. వాళ్ళందరూ అరుణోదయ గర్భములో నుంచి రావాలి కదా. ఈ రోజు మీరు అందరు చాలా మంది యవనస్తులు ఎవడు ఉన్నారంటే కారణం ఏంటి? ఈ వాక్యమే. గల్తీ పత్రిక 2:14 చెప్పిన సువార్త సత్యమే. సువార్త సత్యమే తీసుకొని వస్తుంది. లేకపోతే నేను మొత్తం ముసలోళ్ళందరికీ వాక్యం చెప్పాల్సి వద్దును. కానీ ఇప్పుడు ముసలోళ్ళందరూ యవనస్తులు అయిపోయారు కదా. రాత్రి హనోక్ గారు ఆటో నడుపుకుంటూ వచ్చాడు మీటింగ్కి. కొత్త ఆటో, శ్రీని గారు ఆటో కదా. ఎంత స్పీడ్గా నడుపుతున్నాడు ఆటో, ఎంత స్పీడ్గా టర్నింగ్ తీసుకెళ్ళాడు రాజమండ్రి నుండి. ఎంతసేపట్లో వచ్చారన్న అంటే గంటలో వచ్చేసారంట ఆటో నడుపుకుంటూ. నేను ఇందాక ఎవరైనా ప్రార్థన చేస్తారా అని రెండోసారి దేవి గారి ప్రార్థన తర్వాత అడిగారు కదా. అప్పుడు నేను కరెక్ట్గా వచ్చిన చదువుతున్నాను. యుద్ధ సన్నాహ దినమని నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. ఇప్పుడు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేసే యవనస్తుడు ఎవరున్నారా అని అంటే డేవిడ్ రాజు గారు నేను చేయనా అని అడిగాడు. కాబట్టి వాళ్ళే యవనస్తులు. నేను ముగింపు ప్రార్థన చేసిన అహరోన్ గారే యవనస్తుడు కదా. ఎవరు యవనస్తులుగా ఉంటున్నారు చూడండి. కాబట్టి వృద్ధులు యవనస్తులయ్యారు, అలాగే యవనులు కూడా యవనస్తులుగా పరిచయం చేస్తున్నారు. యవనస్తులు వస్తున్నారు. కాబట్టి అసలు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ తర్వాత మృత్యుంజయ రోజు వస్తున్నాడు జూమ్ మీటింగ్కి. అది చాలా అద్భుతం, ఆశ్చర్యం కదండి. ఎందుకంటే మనం చూసిన ప్రపంచ వింతల్లో ఇది 8వ వింత. తేజవాస్ గారిని అడగండి వివరాలకి. ఎందుకంటే అది లేవదది, దాన్ని మనం క్రీస్తుతో లేపామన్నమాట. సో లేచిందంటే ఆ ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ మహిమే. కాబట్టి 110వ కీర్తనలో చెప్పినట్లుగా యవనస్తులు ఇంకా రావాలి, ఇంకా అనేక మంది యవనస్తులు లేవాలి, వాళ్ళు వచ్చి కూర్చోవాలి, వారు కూడా ఈ వాక్యం వినాలి. చాలా చోట్ల యవనస్తులు రాత్రి మా శ్రీకాకుళం తమ్ముడు తమ్ముడితో పాటు వచ్చిన ప్రసాద్ గారు, రవి బ్రదర్ తో పాటు వచ్చిన ప్రసాద్ బ్రదర్ రాత్రి జంగారెడ్డిగూడ నుంచి తన భార్యని తీసుకొని వచ్చాడు మీటింగ్కి. నల్లజర్లకి జంగారెడ్డిగూడ నుంచి రాత్రి మీటింగ్ వచ్చారు. సో యవనస్తులు ఇంకా రావాలి. ఇంకా చాలా మంది యవనస్తులకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మేము వింటున్నాం, మీ వాక్యాలు ఫాలో అవుతున్నామని. సో చాలా మంది వాక్యాలు వింటున్నారు యవనస్తులు. అయితే వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళు మంచులో రావటాన్ని ఆత్మ ప్రభు చూశాడు. వాళ్ళందరూ మంచులో వచ్చేస్తున్నారు యవనస్తులు. సో అది ప్రభు చూశాడు, అది ప్రభు రాశాడు. కాబట్టి ఇట్టి దర్శనం కలిగి మనం పనిచేద్దాం. ఎందుకంటే 110వ కీర్తనలో ఉన్న మాటని దావీదు రాస్తూ, సదాకాలం నేను ఆయన యందు
గురి నిలుపుచున్నారు. నేను కదల్చబడను అనే మాట ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 26వ వచనంలో చెప్పాడు. కదల్చబడనే అనుభవం 16వ కీర్తన ఇక్కడ రాస్తూ చెప్పాడు. తర్వాత 17లో చెప్పాడు, మీ యవనస్తులకు దర్శనములు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కంటారని చెప్పి. అసలు వృద్ధులకు కళలు ఏమొస్తాయి? వాస్తవంగా అయిపోయిందని, నేను చచ్చిపోయినట్టు కళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు వృద్ధులు మనకి డిజైన్స్ అందిస్తారు. వృద్ధులు మనకి నోవహు వాడ చేయమని, ప్రత్యక్ష గుడారం నిర్మించమని, దానిలో ఉపకరణాలు ఇలా చేయాలని, ఆ డిజైన్స్ అన్ని దావీదే సొలొమోనుకి చెప్పాడు. దావీదు వృద్ధుడే, వెళ్ళిపోయేవాడే, కానీ దావీదుకు ప్రభు ఇచ్చిన దర్శనాలు దావీదు సొలొమోనుకి చెప్పాడు. ఇప్పుడు కూడా ఉన్న జనరేషన్స్ లో పేతురు గారు ఏం చెప్పాడు? నా శరీరమును విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు, అయితే నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేస్తానన్నాడు. పేతురు 2వ పత్రిక 1:14 కదా. ఒరే, నేను వెళ్ళిపోయాక నువ్వు అన్నయ్యతో మాట్లాడటం మానేయద్దు, నువ్వు అక్కని జాగ్రత్తగా చూడాలి, అయ్యి కాదు, పోరా బాబు ముందు, ఇలాంటివి చెప్పకండి. పేతురు ఏం చెప్పాడు? ఈ సంగతులు జ్ఞాపకం చేశాడు. ఏ సంగతులు? మీ విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తి అందు ప్రేమ అమర్చుకోండి, ఇట్టివి చేయండి, నిత్య రాజ్యంలో ప్రవేశం సంపూర్ణంగా పొందండి. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని పౌలు చెప్తే, ఇట్టి వాటిని చేయవారు నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా పొందుతారని చెప్పాడు. వేటిని చెయ్యొద్దో అవి చేస్తే దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరు అన్నాడు పౌలు. వేటిని చేయాలో పేతురు చెప్పాడు. ఇట్టి వాటిని చేయండి అని పేతురు చెప్పాడు. పేతురుకు వచ్చిన తన శరీరాన్ని విడిచిపెడుతున్నాను అనేటప్పుడు కూడా పేతురు రేపుతున్నాడంట. ఆ మాట ఇక్కడ రాశాడు కదా. ఏం చెప్పాడు ఇక్కడ? వచనం 14, మిమ్మును రేపుట న్యాయం. ముసలోళ్ళందరూ యవనస్తులు ఏం చేయాలి? రేపాలా లేపాలా, సంగతులను అందించాలి, చెప్పాలి, నాకు ఈ దర్శనం వచ్చింది అని. అంతేగాని ఇప్పుడైతే ముసలోళ్ళు మైకు వదులుతలేదు, యవనస్తులకి ఎత్తలేదు, వాళ్ళే వణికిపోతా మైకు ఊపేస్తున్నారు తప్ప ఎవరికి ఇవ్వట్లేదు. కాకపోతే వీళ్ళు ఒక మాట మాత్రం భలే అంటారు, అది బాగుంటది కదా. ఎవరు లేవాలి, ఎవరు రావాలి, ఎవరు లేవాలి, ఎవరు రావాలి? యోసేపు వంటి వారు లేవాలి, దానియేలు వంటి వారు రావాలి, నెహేమియా వంటి వారు కావాలి అంటారు. ఈ ముసలోళ్ళు మాత్రం సచ్చేదాకా మైకోదంటాం కదా. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. యవనస్తులు ప్రోత్సహించాలంటారు కదా. యవనస్తులు ప్రోత్సహించడం కాదు, ఈ యవనస్తుడు కానీ నాకు పోటీ వస్తాడేమో అని ముందే గెంటేస్తారు బయట. కోరమాళ్ళు గెంటేశారు జాన్ని. ఎందుకు? భయం. నెక్స్ట్ గాని వీడు గాని ఫీల్డ్ లోకి వస్తాడు. ఇప్పుడు ఆరాధనలో వాక్యం చెప్తున్నాడు చిన్నగా, నెక్స్ట్ ఎక్కడికి వస్తాడో జాగ్రత్తగా మెయిన్ మెసేజ్ లోకి వస్తాడు. మెయిన్ మెసేజ్ లోకి వస్తే మమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? వీడు చివరిలో కూర్చోబెడతాడు. ఇప్పుడు వీడు పాస్టర్ అయిపోతే మేమేం చేయాలా? అందుకని ఆ భయం ముందే ఉండి ఎలా గెంటేయాలని టైం చూసి గెంటేస్తారు. వీళ్ళు మనకు వచ్చి వాక్యాలు చెప్తానికి అర్హులు కాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ రెడీ అయ్యారు. దేవునికి స్తోత్రం. బర్నబా పౌలును రెడీ చేశాడు. అలాగే అనేక మంది మనం రెడీ చేయాలి, అనేక మందిని మనం నిలబెట్టాలి. ప్రభు ఆత్మ ఈ విధంగా మిమ్మల్ని సహాయం చేయను కాక. పౌలును బర్నబా దగ్గరికి తీసి, అందరు పౌలు గురించి భయపడుతున్నారు అనమాట. మీరేం పౌలు గురించి భయపడొద్దు, అతడు ప్రభువుని చూశాడు, అతనితో ప్రభు మాట్లాడాడు అని చెప్పి అతడు సంఘాలకి పరిచయం చేయగా, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31 ఏముందంటే, మరి సంఘములు విస్తరించాయని రాయబడి. అంటే ఇటువంటి ప్రోత్సాహం ఎప్పుడైతే వస్తుందో సంఘాలు విస్తరిస్తాయి, సంఘాలు ముందుకు వస్తాయి అన్నమాట. అలాగూ మనం నెక్స్ట్ జనరేషన్ రెడీ చేద్దాం. సో మనమందరం 110వ కీర్తన 4 వచ్చిన అలాగే ఈ దినాల్లో ధ్యానిస్తున్నాం కాబట్టి నేను దాని దగ్గరికి వెళ్ళలేదు. కానీ మనమందరం 110వ కీర్తన 3వ వచనాన్ని మాత్రం మన గురిగా పెట్టుకుందాం. ఇంకా చాలా మంది యవనస్తులు రావాలి. ఇప్పుడు ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో జరిగిందంతా యవనస్తుల ద్వారా జరిగింది కదా. అటు నెక్స్ట్ కూడా యవనస్తుల ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మేము దేవుని వలన శూర కార్యములు జరిగిస్తాం. అదేగా నిన్నటి కీర్తన, మేము దేవుని వల్ల శూర కార్యాలు జరిగిస్తాం. కాబట్టి గొప్ప కార్యాలు జరగాలని
మనం అందరం నిరీక్షిద్దాం. ప్రభు ఆత్మ మనకందరికి ఈ విషయంలో సమృద్ధి అయిన సహాయము కలిగించును గాక. పెద్దాపురంలో అందరు పెద్దోళ్ళు ఉన్నారు, యవనస్తులు లేరు. మరి నెక్స్ట్ కాన్ఫరెన్స్ కి వాళ్ళ దేవుడి రాజు అన్న, యవనస్తులండి. పెద్దాపురంలో అందరు పెద్దోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఎవరు లేరు. యవనస్తులు రెడీ చేస్తున్నాండి, యవనస్తుల్ని రెడీ చేస్తున్నానండి. రెడీయా? మీరే యవనస్తులండి, ఏమన్నా మీరే యవనస్తులు. ఇప్పుడు యవనస్తులు యవనస్తులతోటే స్నేహం చేస్తారు. మీరు యవనస్తులు అనుకోండి, అనేక మంది యవనస్తుల మీద దగ్గరికి వస్తారు. ముసలోళ్ళు అనుకోకండి, మీ దగ్గరికి ఎవరు రారు. రేపు పెద్దాపురం వచ్చే వాళ్ళందరూ యవనస్తులండి. ఆ అంతే మరి. ప్రభు స్తోత్రం. ప్రభు తాలూకు మీరు పరిగెత్తకండి, మేము వచ్చిన తర్వాత పరిగెత్తుద్దు, రాగండి. మేము వస్తాం. ప్రభునామానికే మహిమ కలిగిన గాక. దేవుడు తన దాసుని వాడుకుని 110వ కీర్తన నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలోంచి దావీదు గారు రాసిన అనుభవం, పునరుద్ధానం అనే అనుభవాన్ని గురించి రాశారని, నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండము, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అని జ్ఞాపకం చేస్తూ పునరుద్ధానం ద్వారా దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చుండి సమస్త శత్రువులను పాదపీఠంగా చేసుకుని ఏలే అనుభవాన్ని గురించి ఈ యొక్క అధ్యాయం జ్ఞాపకం చేస్తుందని, మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి మనం దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చుని మనం సమస్త శత్రువులను పాదపీఠంగా చేసుకుని ఏలవలసిన వారు ఈ రోజున మతం కింద ఉన్నటువంటి వాటి కింద ఏ విధంగా చిక్కుపడుతున్నామో దేవుని దాసుని ద్వారా, ఆత్మ ద్వారా మనకి తెలియజేశారు. మరి ఉన్నటువంటి మధ్య గోడలు, పడగొట్టిన గోడలు కూడా తిరిగి కడుతూ మరి వాటి కింద మనం నడుస్తూ మరి మహిమల్లోనికి నడవలసిన వారు ఆ మహిమలను చూడకుండా మహాత్ములని మరి కీర్తించబడవలసినటువంటి మనం అటువంటి స్థితికి వెళ్లకుండా ఏ విధంగా వాటిని పౌలు గారు పెంటగా ఇచ్చిన వాటిని మనం తిరిగి తెచ్చుకొని వాటి ద్వారా ఏ విధంగా ఎంత ఉన్నతమైన స్థితిని మనం కోల్పోతున్నామో, ఏలే అనుభవాన్ని కోల్పోతున్నామో దేవుని తన దాసుని ద్వారా మరి నేర్పించారు. అలాగే 3వ వచనంలోంచి అరుణోదయ గర్భమున యవనస్తులు వచ్చేదరు అన్న వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఈ చివరి దినాల్లో మనకు వాగ్దాన రూపంగా మరి అనేక మంది యవనస్తులు, ఇప్పుడే యవనస్తుల ద్వారా కాన్ఫరెన్స్ జరిగింది, ఇంకా అనేక మంది యవనస్తులు మరి పరిచయలోకి ప్రభు తీసుకొని రాబోతున్నాడని ప్రభు తన దాసుని ద్వారా అందించిన వాగ్దానాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు సాయంత్రం ముందుగా భీమవరంలో 6 గంటలకి, రాత్రి 8 గంటలకి పెంటపాడులో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఈ యొక్క అధ్యాయం నుంచి వాక్యం విని ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అన్న వందనాలు. ఉన్నారండి ప్రసాద్? యవనస్తులకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నీ స్తోత్రాలు ప్రభు. మీరు మమ్మల్ని ప్రేమించి మరొకసారి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 110వ కీర్తన నుండి ప్రభువా మీరు మాకు తెలియజేసిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ముందుగానే ఆయన క్రీస్తు మరణాన్ని, క్రీస్తు పునరుద్ధానాన్ని ముందుగా గుర్తించిన దావీదు గారు 110వ కీర్తనలోనే రాయించారని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఎబ్రీ పత్రిక యొక్క సారాంశం అంతా కూడా నాయన 110వ కీర్తనల యొక్క భావాన్ని, ఎబ్రీ పత్రిక యొక్క సారమని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నాయన, నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయదు అనే వచనంలో నుండి ప్రభు మీరు మాతో మాట్లాడారు. నాయన మొదటి శత్రువు నాయన మరణం జరిగింది, అలాగే కట్టపడ శత్రువు మరణం కూడా జరుగుతుందని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ మధ్యలో ఉన్న ప్రభా శత్రువులు మా పాదపీఠముగా చేయబడతారని మీరు మాకు తెలియజేశారు. మృతమైంది జీవం చేత మృంగివేయబడుతుందని మీరు మాకు చెప్పారు. ప్రభా నాయన మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మీరు రాబోతున్నారు, మేమందరం ఎత్తబడటకు మీరు మమ్మల్ని సిద్ధపాటు చేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. అప్పుడు కడపటి శత్రువు నాయన మరణం జరుగుతుందని మీరు మాకు తెలియచేశారు. ఈ మధ్యలో ప్రభా నాయన ఏవి మాకు శత్రువులుగా ఉన్నాయో అవన్నీ మా పాదపీఠముగా మీరు చేస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవుడు ఇక్కడ చనిపోడు అనే భావం నుంచి మేము జీవిస్తున్నప్పుడు ప్రభా మాలో భేదములు అనేవి కనబడవని మీరు మాకు చెప్పారు. ఈనాడు ప్రభా ఈ అనుభవం క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం అనేకుల్లో కనబడక ప్రభా అనేకులు ఈరోజు భేదములు కలిగిస్తూ ఆయన జీవిస్తున్నారు. వారు శరీర కార్యాలు వారు కనబడుతున్నాయంటే వారు ఆత్మచేత నడిపించబడ్డే అనుభవంలో లేరు ప్రభా. కానీ మాకైతే మీరు ఆత్మచేత నడిపించబడుట అనే అనుభవాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు. గోడలు కట్టగా, మత గోడలు కట్టగా, ఆచారాలు మూలపాఠాల నుంచి నాయన మేము వాటిని త్రొక్కి నాయన పాదపీఠముగా నాయన చేసుకుంటూ మేము ముందుకు కొనసాగడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మానుసారంగా జీవించే అనుభవంలో ప్రభా నాయన మేము మిమ్మల్ని సంతోషపడతామని మీరు మాకు తెలియచేశారు. నాయన ఎప్పుడైతే నాయన మేము మిమ్మల్ని ఆనందపడతాం అప్పుడు ప్రభా మమ్మల్ని మహిమలలోనికి చేరుస్తానని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నాయన మీ గ్రంథంలో ఉన్న ఎన్నో సంగతులు ఈరోజు మాకు నేర్పిస్తున్నారు అని అంటే ఆ మహిమల్లోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మహాత్ములుగా మమ్మల్ని మీరు ఎంచుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అవును ప్రభా మాలో ఉన్న అవిధేయతను మీరు పరీక్షిస్తున్నారు. ఏమాత్రం మేము అవిధేయులుగా ఉండక ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నాయన మీరు మాకు ఏదైతే స్థితిని మీరు మాకు ఇచ్చారో దాన్ని మేము ఎంచుకుంటూ ముందుకు కొనసాగే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నాయన తండ్రి భేదములో మేము ఉండక మీరు మాకు అప్పగించిన క్రియలను జాగ్రత్తగా మేము కొనసాగించినప్పుడు నాయన జనుల మీద మీరు మాకు అధికారం ఇస్తానన్నారు. మా క్రియలు నాయన ప్రభా మీరు మా ఎదుట జరిగించిన కార్యములను మేము ఏమాత్రం చెడగొట్టుకొనక ప్రభా తండ్రి జాగ్రత్త కలిగి, విశేష జాగ్రత్త కలిగి, పూర్ణ జాగ్రత్త కలిగి ముందుకు నడిచే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ పరిచర్యలో ప్రభా పవిత్ర హృదయం కలిగించడమే కాదు కానీ ప్రాముఖ్యమైన యథార్థమైన హృదయం కలిగించే పరిచర్యను మీరు మాకు అప్పగించారు. యథార్థమైన హృదయం కలిగిస్తున్న ఈ పరిచర్యకు నాయన ప్రజలు, యవనస్తులు, మంచి వాళ్ళే అరుణోదయంలో బయలుదేరి వస్తారని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవును నాయన ఈ వచ్చును ఈ పరిచర్యలో నెరవేరుతుంది. నాయన ఈ పరిచర్యలు ఎక్కువగా నాయన ఈరోజు యవనస్తులు ప్రభా ఈ పరిచర్యను వెంబడిస్తున్నారంటే అది కేవలం మీరు మాకు అప్పగించిన ఈ నాయన ఈ పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బయట ప్రభు అనేకులు యవనస్తులు ఆయన అనేక రకరకాల కారణాలు బట్టి వ్యసనాలకు బానిసలయ్యి అయ్యా ప్రభా నాయన జీవిస్తుంటే ఈ పరిచర్యలు అయితే యవనస్తులు కేవలం ప్రభా నిన్నే గురిగా చేసుకొని వర్తమాన వాక్యం కొరకు కొన్ని తండ్రి ప్రభా 100 కిలోమీటర్లైనా పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే అది కేవలం వర్తమాన వాక్యం కొరకే. అటువంటి యవనస్తులను ప్రభా ఈ పరిచర్యలు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మేమందరం యవనస్తులుగా ఉంటూ ముందు కొనసాగుటకు మీరు మా కృపను అనుగ్రహించండి. మీరు ఏదైతే మాలో చూడాలనుకుంటున్నారో నాయన వాటిని మేము సంపూర్ణంగా పూర్తి చేయడానికి మీరు మా కృపను అనుగ్రహించండి. ప్రభు నాయన శరీర కార్యాలు మేము ఉండక ఏవైతే మాకుంటే నాయన దేవుని రాజ్యంలో సంపూర్ణమైన ప్రవేశం కలుగుతుందని పేతురు గారు చెప్పినట్లుగా పౌలు గారు ఏవైతే ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశం కలగదని పౌలు గారు చెప్పారు. వాటికి దూరంగా ఉండే కృప మాకు అందరికి మీరు అనుగ్రహిస్తున్నారు. మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సేవకుని మీరు వాడుకున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ సేవకునికి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా క్షేమాన్ని ఇచ్చి నడిపించండి. కొడుకు నడిపిస్తున్న ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా జూమ్కి అటెండ్ అయిన మా ప్రియ సహోదరులను బట్టి సేవకులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు ఈ ఉదయకాలం ఆయన మా ప్రియులు ప్రయాణాలు వెళ్తుండగా ప్రతి పనిలో సఫలత కలుగును గాక. వెళ్తున్న ప్రతి పనిలో కూడా మీ కృపనిచ్చి వాడుకొని ఇంకా బలమైన సాక్ష్యాలు మేము వినే కృపను అనుగ్రహించమని రేపటి ఉదయకాలంలో మరొకసారి నాయన మీ సన్నిధిలో గడపడానికి ఆయన మీరు మా కృపను అనుగ్రహించమని అంతవరకు నీ పిల్లలుగా మాకు అందరికి మీ కృపాక్షేమాలు తోడుగా వచ్చును గాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ఈ కోడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్న. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.